JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. తర్వాత ధ్రువ నక్షత్రం అంటే ప్రొడ్యూసర్ రక్తల్కం అడివీరుడు అని ఒక డబ్బింగ్ సినిమా సార్. ప్రొడ్యూసర్ భరణి పిక్చర్స్ కన్నడ ప్రభాకరు, ఇది చాలా మంచి లావిష్గా తీశారు. దాన్ని చేశాను, అది మంచి హిట్, చాలా బాగా చేశారు. డబ్బింగ్ అది చేశాను సార్ ఫ్రెండ్స్. తర్వాత దీంట్లోకి వెళ్ళిపోయాను రక్తల్కం. అప్పుడు ఇది అయినాక అడ్వాన్స్ ఇచ్చాను ఎవరికి, వెంకటేష్ బాబుకి. ఫస్ట్ సినిమా కలియుగ పాండవులు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినాక చూస్తే ఇంకెవరో ఎందుకు అని అడ్వాన్స్ ఫస్ట్ నాదే అడ్వాన్స్ సార్. అంటే వాళ్ళ సొంత సినిమా ఎవరి దగ్గర తీసుకోలేదు. నాకేంటంటే అక్కడ ఏంటంటే గోపాల్ని సజెస్ట్ చేశారు మన నాగేశ్వరరావు, FDC నాగేశ్వరరావు ఉండి, గోపాల్ బాగా ఉన్నాడు. అప్పుడు గోపాల్ కూడా ఇంకా స్టార్ట్ ప్రతిధ్వని ఫస్ట్ షెడ్యూల్లో ఉంది, ఫస్ట్ షెడ్యూల్ గోపాల్ని పెట్టుకున్నాడు. అది స్టూడియో ఫంక్షన్ అంటే ఎవరికైనా ఇప్పుడు రామనాయుడు గారి స్టూడియోలోనో లేకపోతే దీంట్లో వస్తే వాళ్ళ తర్వాతే కదా వచ్చేది క్రేజ్. బేసిక్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ అప్పుడు నేను వెళ్ళి గోపాల్ గారికి అడ్వాన్స్ ఇచ్చి, గోపాల్ గారు డైరెక్టర్గా మన వెంకటేష్ బాబు హీరోగా ఫస్ట్ ఆయన డబ్బులు వద్దు అది ఇది అన్నారు నాయుడు గారు. సరే సెంటిమెంట్కి ఎలా ఇది చేద్దామని ఆలోచన చేసి ఒక శుక్రవారం పూట పొద్దున్నే 7:30, 8 o'clock క్యాష్ తీసుకునేది. ఎందుకు రావద్దాను, లేదు మామయ్య తీసుకోండి, శుక్రవారం కదా కాదనలేరు, అలా కొట్టారు నాయుడు గారు. అంటే నాయుడు గారు పాప మంచి మనసు, దాని గురించి ఆయన ఇండస్ట్రీలో ఆయన గురించి మనం ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, దాంట్లో తప్పులేదు. అంటే నాకున్న తెలియదు దాంట్లో ఇస్తే కాదని లేకపోయారు, ఇచ్చారు. బట్ అది సినిమా 8వ సినిమా అయింది నాకు వచ్చేటప్పుడు. నా ఫస్ట్ సినిమా, దాని తర్వాత చెయ్యాలి నేను. నాకు వచ్చేటప్పటికి రక్తతిలకం 8వ ప్రొడ్యూసర్ నేను, 8వ సినిమా. దాని తర్వాత ఆ సినిమా కలియుగ పాండవులు అయిపోయినాక అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. అది హిట్ అవటంతో ఇంకా అందరూ ఆల్ టాప్ డైరెక్టర్స్, మన సుబ్రహ్మరెడ్డి గారు వచ్చారు. తర్వాత వేట ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, తిరుపతి రెడ్డి గారు వచ్చారు. వెంకటేష్ 8వ సినిమాగా ఇక వచ్చాం మేము. అప్పటికి అన్ని డౌన్. ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు. అలా అని మనం అనకూడదు. ఇప్పుడు వాళ్ళు క్యారెక్టర్ బేసిక్గా ఒక హీరోకి ఎలివేట్ అయినప్పుడు పెద్ద బ్యానర్లు న్యాచురల్గా ఎవరైనా చేయాలి. ఇప్పుడు మనం అంటే మనకి తెలియదు కదా. సో ఇది ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు, మనతో జాయిన్ అయ్యి అప్పటికి ఇంకా రేంజ్ కూడా పెరిగింది కదా. అంటే దానికి ముందర వరుసగా ఫ్లాప్లు వచ్చినాయి సార్. మన ముందర అన్ని డౌన్ అయింది. రక్తతిలకానికి ముందర మనదే వెళ్ళి మళ్ళీ మన సినిమానే మళ్ళీ మైనస్ లో నుంచి ప్లస్ లో కొట్టింది. అంటే దానికి సురేష్ బాబు పట్టుదల చాలా ఉంది. సురేష్ బాబు ఇదే కన్నడ కాదు, బెంగాలీ సినిమా సబ్జెక్ట్ తీసుకొచ్చి ఎన్నో ముందర స్టోరీ ఇది అనుకొని సాంగ్స్ ఇది చేసాం, సబ్జెక్ట్ ఇంకా కాల. తర్వాత ఒక రీమేక్ తీసుకొచ్చి చేసి ఏది సాంగ్స్ అయిపోయి ఇక నాయుడు గారు ఏంటి ఎన్ని రోజులు అవుతారు అనుకున్నాం. సో ఫస్ట్ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం, సుమన్ విజయశాంతి అనుకొని ఇంకోరేదో అనుకుని. తర్వాత ఈ మారిని ఈ సబ్జెక్ట్ దొరికేటప్పటికి ఇక మంచి పెద్ద హిట్ కూడా. నేనేం చేశాను, సురేష్కి 8 పండగకి వచ్చింది 5 పెద్ద సినిమాలు. ఇదే మాదే చాలా చిన్న సినిమా కంపేర్ టు. ఒక పక్క రాఘవేంద్రరావు గారు, విజయశాంతి, సుహాసిని, దేవిగారు ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. ఒక పక్క అదే చిరంజీవి వీళ్ళది, అది ఒక సినిమా. 2 ఒకే రోజు దాని మీద పోటీకి వేస్తాను, సేమ్ డే వేస్తాను నేను. ఎవరెవరు? రాఘవేంద్రరావు గారు, మన దేవిగారు ప్రసాద్ గారు ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు డైరెక్టర్, చిరంజీవి, విజయశాంతి అండ్ సుహాసిని ఎవరు ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య గారిది ఒకటి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఏదో బాలకృష్ణ. తర్వాత ఇంకోటిది శోభన్ బాబు గారిది, ముగ్గురు శాంతి ఏదో, అది మంచి హిట్ సినిమా. అన్ని సినిమాలు పెద్ద పెద్దవి, మనం మైనస్లో ఉన్నాం. అంటే ఓపెనింగ్స్ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అని సురేష్ బాబు కొంచెం వద్దు కదా అన్నాడు. లేదు దాని మీద వేయాలి అన్నది, చిరంజీవి గారి సినిమా మీద వేయాలన్నా. అంటే సినిమా మీద నమ్మకం. ఆ పేరు పెట్టిన రక్తతిలకం కూడా కొంచెం మమ్మల్ని బాధ పెట్టింది. అంటే రక్తతిలకం అనేది ఆ నేమ్, కొన్ని నేమ్స్ నెగిటివ్ అని కదా, అంత ఈజీగా పనిచేయనివి. ఆ రక్తతిలకం సినిమాకి దాదాపు 3 చనిపోయారు. అంటే సినిమాతో సంబంధం లేదు. ఆ సినిమా ప్రాసెస్ టైంలో మా భాస్కర్ అని ఒక ప్రొడక్షన్ బాయ్ యాక్సిడెంట్, ఇంకా లాస్ట్ ఎడిటింగ్స్ జరిగే రోజు, అంతకుముందు ఇంకోరు ఒక చోట అలా ఇదైంది. అంటే కొన్ని టైటిల్స్ మహాసంగ్రామం ఇలాంటివి పెట్టినప్పుడు అంత త్వరగా ఈల్డ్ అవ్వవు దాని ఇంపాక్ట్. అప్పుడు మన సతీష్ తెలుసు కదా, డబ్బింగ్ థియేటర్ ఉండేవాడు పైన. సతీష్ చెప్పాడు, లేదు సార్ ఇది
మీరు పూజ ఒకటి చేయించండి అని మన మలయాళీ స్వాములతో పలానా ఓ పూజ చేయించారు. అది చేసిన తర్వాత ఇక సో అంటే మనకు తెలియదు, ఓ టైటిల్ మనం రక్త తిలకం అని అనుకుంటాం. ఆ ఫోర్స్ అనేది అంటే నేను ఎందుకంటే ఇవన్నీ నాకు కనెక్ట్ అయింది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో చూస్తుంటే ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మనం పేరు పెట్టాము సంతోషం అనుకుంటాం, అంత త్వరగా కాదు. ఇప్పుడు బాహుబలి అన్నారు అంటే ఎంత పెద్ద ఇది, దాని మేకింగ్ ఎంత టైం పట్టింది. సో అలా ప్రతి దానికి ఉండేది. నాకు అర్థమయ్యేది పేరుకున్న దీనికి చాలా ఇది ఉంటుంది ప్రతి దాంట్లో సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇదంతా నా ఈ జ్ఞానంలో నేను నేర్చుకున్న దాంట్లో పాత రోజుల్లో మీకు గుర్తుందో లేదో, ఒక పెద్ద హీరో సినిమా వస్తే కనీసం 6 pages 5 pages మెయిన్ షీట్లు వేసేవాళ్ళు. చిరంజీవి గారి సినిమా వస్తున్నారు 5-6 పేజీలు మినిమం. అంటే ఏంటి, ఆ 5-6 పేజీలు కొన్ని కోట్ల మంది చూసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది చూసినా చిరంజీవి సినిమా, చిరంజీవి అని 10 సార్లు అనేవాడు, పేపర్ చదివినాడు. అంటే కనీసం ఆ రోజుల్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 85-86లో ఆ టైంలో 1 కోటి మంది చిరంజీవి పేరుని ఆ రోజు ఉచ్చరించేవాళ్ళు. చిరంజీవి సినిమా అంటారా, చిరంజీవి అని. అంటే 1 కోటి సార్లు ఆ నామం జపింపబడింది. అంటే మంత్రం, ప్రతి ఒక్క అక్షరానికి ఒక బీజాక్షరం ఉంది. సో 1 కోటి సార్లు చిరంజీవి. ఇప్పుడు మనం ఏదన్నా శాంతికి 10,000 సార్లు 15,000 సార్లు ఇది చేస్తాం. ఆ చిరంజీవి అనే పేరు 1 కోటి సార్లు, అంటే ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఆ చేయటం వలన ఒక ఎనర్జీ ఫామ్ అయిపోయింది. అది ఎవరికి వెళ్తుంది, వెళ్ళి నేరుగా చిరంజీవి గారికి పడుతుంది. చిరంజీవి గారి దగ్గర దాన్ని కెపాసిటీ, సస్టైనబుల్ కెపాసిటీ ఉంటే అన్నీ బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, డప్ ఒకటి కొడుతుంది, అంటే బ్యాటరీ ఛార్జ్ అయితే. అందుకని మీ పాత రోజులు చూడండి, ఇలా ఫంక్షన్స్ అయ్యి ఇన్ని యాడ్స్ వచ్చిన తర్వాత సినిమా ఒకటి ఫ్లాప్ ఉంటుంది. ఎందుకు, ఆ ఎనర్జీని సస్టైన్ చేయాలి మనం తట్టుకునే. ఎందుకంటే అంత నరఘోష, అదేంటంటే నరఘోష, ఇంతమంది మాట్లాడటం వలన ఆ ఘోషని తట్టుకునే కెపాసిటీ. అందుకనే దానికి ఏం చేస్తారు, మూగ జంతువులకి ఆహారం ఇవ్వమంటారు. ఆవుకి లేకపోతే కుక్కలకి వాటికి పూర్ ఫీడింగ్ పెడితే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మనకి చెప్పేవాళ్ళు లేరు కదా, ఇది ఒక కాస్మెటిక్ ఎనర్జీ. అంతే, వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. ఇది లైఫ్లో అదే మూగజీవులకి ఆహారం పెట్టాలనే వాళ్ళు ఉంటారు, మూగజీవులను బలియాలనే వాళ్ళు కూడా. లేదు, అది అంటే 2 ఉన్నాయి సార్, పాజిటివ్ నెగిటివ్ సార్. సింపుల్ థింగ్, మీరు ఏ రూపాయిని తీసుకోవచ్చు. దీంట్లో తంత్రిజంలో దక్షిణాచార, కౌలాచార అని ఉంటుంది, వామాచార అని ఉంటుంది. దక్షిణాచార అనేది మామూలు ఇదండి. కౌలాచారాకి వెళ్తే దాంట్లో ఏంటంటే తంత్రిజంకి వెళ్తాం. అంటే మీరు ఒక కొబ్బరికాయ కొట్టి లేకపోతే ఒక అగరబత్తి ఇచ్చి నమస్కారం పెడితే అది చాలు, అలా చేయొచ్చు. అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది రావటానికి. ఒక మంత్రాలు తర్వాత ఒక రకమైన దాన్ని అంటారు ఎన్ని సిగ్నల్స్ లాగా దాన్ని రకరకాల చేస్తారు. ఏది మలయాళీస్ వాళ్ళు చేస్తారు, అవి చేస్తారు. దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో అవి షార్ట్గా త్వరగా వస్తాయి. దీంట్లో తప్పు చేసినా ఏముండదు ఎక్స్క్యూజ్. దాంట్లో తప్పు అయితే ఆ రివర్స్ చేసినా పడుద్ది. సో షార్ట్ కట్. సో మనకి షార్ట్ కావాలా ఫాస్ట్ కావాలనే దాని మీద ఉంటుంది. సో ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంది. ప్రతి దాంట్లో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు పాజిటివ్గా తీసుకుంటే టైం టేకింగ్లో వస్తుంది స్లోగా. మీరు నెగిటివ్, ఇప్పుడు మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలనుకుంటే వేరే అయితే మీరు వేరే డెప్త్లోకి వెళ్ళిపోయారు. అలా కాదు, సారీ, నేనంటే డివేట్ అయ్యాను. అంటే డివేట్ అయినా సరే ఈ డెప్త్ బాగుంది. పాయింట్ చెప్తున్నాను కాదు సార్. ఇప్పుడు మీరు ఈ టీవీకి సిఇఓగా ఉన్నారు, నేను ఒక మామూలు ఒక గెస్ట్గా సార్, నేను ఒక మీలాగే ఒక చిన్న ఎంప్లాయీ జర్నలిస్టు. నేను మీ పొజిషన్కి రావాలనుకుంటున్నాను. మీ పొజిషన్ రావాలంటే నేను పాజిటివ్గా ఏం ఆలోచించాలి, ప్రభు గారిలో ఉన్న లక్షణాలు ఏంటి, ఆయన ఎంత చేసి ఇలా వచ్చాడు, వాట్ ఈస్ దిస్ అని ఆలోచన చేసి ఆయనకన్నా మనం ఎలా బెటర్గా చేయాలని చేస్తే వస్తాం. అది పాజిటివ్. దిస్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఈ పాజిటివ్ చేయటం వలన ఏమవుతుందంటే మీ ఎనర్జీ ఖర్చు కాదు, మీ శ్రమ పడుతుంది. కాస్మిక్ ఎనర్జీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది, కష్టపడుతున్నాడు ఇదని. ఇంకొక ఎనర్జీ ఉంది, మిమ్మల్ని ఏ రకంగా డీఫేమ్ చేసి మిమ్మల్ని దాని నుంచి ఏం పెట్టాలి, మీ పర్సనల్ కేసెస్ ఏముంటాయి, మిమ్మల్ని ఎలా తప్పుడు మాటలు చెప్పి మీ మీద అపోహలు సృష్టించి మిమ్మల్ని బదనాం చేసి మీరు ఈ పొజిషన్ పోతే నేను వెళ్ళాలని కూడా వెళ్ళొచ్చు. 2 ఏంటి, ఆ సీట్లోకి రావటం అంతే. సో ఇది చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, నాలో ఉన్న ఎనర్జీ అంతా ఖర్చు అయిపోద్ది. నేనేం చేస్తున్నాను, నెగిటివ్ ఆలోచన, నేను నెగిటివ్ అయిపోతున్నాను. పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ నీకు రాదు.
నీదో ఉన్న పుణ్యం నీదో ఉన్న పవర్ అంతా కరిగిపోద్ది, నువ్వు నెగిటివ్ అయిపోతావు. నువ్వు అదే పాజిటివ్ చూసావు అనుకో, నీ ఎనర్జీ ఎక్కడ పోదు, నీ ఎనర్జీ నీ దగ్గరే ఉంటుంది. నీ రైట్ వేలో నువ్వు నీ సిన్సియర్గా అలానే ఉంటావు. నీకు సపోర్ట్గా నీ కోరిక మంచిది కాబట్టి పైనుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో రెండు ఉన్నాయి. మీరు ఎలా వెళ్ళాలనేది మీది, అదే ఫ్రీ విల్ అంటారు, మీ ఆలోచన విధానం. ఓకే 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 బాగుంది.